హైదరాబాద్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు హై డ్రామా నడుస్తోంది. నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. పారిపోవాలి సార్. పోలీస్ నన్ను సార్ పట్టుకుంటారు. నేను పాయ మనిషిని తెలుసు. వదిలేయా వదిలే. రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు. ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద కేసులు పెడితే భద్రప్ప ఏంట్రే మొరటి పనులు. వర్మ ఇంటి ముందు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అయితే వర్మ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయారు. ఆయన ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. సో ఎర్ర బుక్ మీద మీ ప్రభావం ఉండదంటారు? ఎవరి మీద ఉండదు. తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్. ఎర్ర బుక్ లో ఎవరి పేరు రాసినా పేరు చెప్పమానండి, అట్లా ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా అటు చూడు. అయితే వర్మ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయారు. ఎవరి మీద ఉండదు అండి, అట్లా ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. ఆయన ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. ఇప్పటికి 2 సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు వర్మ. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. ఈ రోజు విచారణకు రాకపోతే వర్మను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు. ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి? పిచ్చగా ఉందా? తాట తీసేస్తా ఒక్కొక్కడికి. డబ్బులు వద్దంటే వాచర్ ఇంకో తీసుకోమను. కూర్చొని మాట్లాడుకోవాలి కదా, కాంప్రమైజ్ అవ్వాలి కదా. మీదకి వచ్చేస్తారండి. పద్ధతి ఉండాలా లేదా? నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయడం. వదిలేస్తా అంటున్నారు. చెప్తాను కదా వదిలేస్తారని. నేను బదులు నీకేస్తారంట. బాగుంటుంది భయ్య. ఏమవుతుంది? ఆయన 10 రోజులు అంటే ఎంత భయ్య? కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతాయి. బావా ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావడం. ఇది రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఆయన లాయర్ మాత్రం వర్మ స్కెడ్యూల్ బిజీగా ఉందని, వర్చువల్ విచారణకైతే రెడీ అన్నారు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. నాకు తెలీదు, ఆయన లేరు. ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కనుక్కొని చెప్తా ప్లీజ్. చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు, చూసినోడు నాకు వచ్చిన తెప్పలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ? ఒరే గులాబ్ టీలో ఉండాలా, స్టేటే మారిపోవాలా? హైదరాబాద్ లోనా, కోయంబత్తూరులోనా? అన్నా ఏ ఊరన్నా మంది? అవసరమా? ఇదే ఊరు జనగామన్నా. రెండవసారి విచారణకు డుమ్మా కొట్టడంతో హైదరాబాద్ లో వర్మ ఇంటికి వచ్చారు ఒంగోలు పోలీసులు. ఏదైనా పని మీద వచ్చినావా అన్నా? పారిపోయి వచ్చినా. అవునా? సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారంట కదా, నీకేమైనా ఎరికేనా? నాకేం ఎరకలే. ఇప్పటిదాకా అన్న మనుషులు గేడె తిరిగిపోయిండ్రన్నా. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి వర్మ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఒంగోలు పోలీసుల విచారణకి వర్మ డుమ్మా కొట్టారు. ఇప్పటిదాకా ఈయన తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకెట్ తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. విచారణకి 2 వారాల పాటు గడువు కోరారు ఆర్జీవీ. హైదరాబాద్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లారు పోలీసులు. అదే చూపు, నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి, నేను దొరకండి రే. అయితే వర్మ హైదరాబాద్ లో లేరని చెప్తున్నారు ఆయన సిబ్బంది. ఏమేం మామయ్య? ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మనా, నేను క్రియేటర్నా, నేను అపరిచితున్నా, నేను చంద్రముఖినా? కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదో యువర్ ఆస్కింగ్ సంథింగ్ ఏదో నేను ఆ మాటల సందర్భంలో పవన్ కళ్యాణ్ అట్లా పిలవమని నేను ఇచ్చాను సార్. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. 3rd డిగ్రీ ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన